హలో లీడర్స్! ఈ రోజు మనం ఒక పవర్ఫుల్ ప్లేబుక్ని ఆవిష్కరించబోతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్, సేల్స్ లీడర్షిప్ గురించి ఎన్నో విషయాలు విశ్లేషించి టీమ్ పర్ఫార్మెన్స్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లడానికి కావాల్సిన వ్యూహాలను ఇక్కడ ఒక కోచ్ లాగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. రైట్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా గేమ్లోకి వెళ్ళిపోదాం. అసలు కష్టపడుతూ ఎలాగోలా సర్వైవ్ అవుతున్న ఒక సేల్స్ టీంకి ప్రతిసారీ అద్భుత విజయాలు సాధించే ఒక పవర్ హౌస్ టీంకి మధ్య ఉన్న తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇక్కడ టాలెంట్ మాత్రమే సరిపోదండి. దానికి సరైన మైండ్ సెట్, పక్కా స్ట్రాటజీ, ప్రాసెస్ ఇవన్నీ కలిస్తేనే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ ఒక జట్టుకి ఎలా అందించాలో మనమిక్కడ డీకోడ్ చేద్దాం. సో, ఇది మన గేమ్ ప్లాన్. ముందుగా సపోర్టివ్ నెట్వర్క్ని నిర్మించడం, ఆ తర్వాత లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీని డ్రైవ్ చేయడం, మూడవది మైక్రో అప్రీసియేషన్ పవర్, నాలుగవది రిజెక్షన్ భయాన్ని ఎలా జయించాలి, అండ్ ఫైనలీ కామన్ బిజినెస్ అబ్జెక్షన్స్ని ఎలా డీల్ చేయాలి. లాకర్ రూమ్ నుంచి ఫీల్డ్ వరకు అన్నీ ఇక్కడే కవర్ చేద్దాం. సెక్షన్ 1 సపోర్టివ్ నెట్వర్క్ని నిర్మించడం. మనమెప్పుడు లాకర్ రూమ్ ఫేజ్లో ఉన్నామనుకోండి. ఇక్కడ ఇంటర్నల్ టీమ్ బిల్డింగ్, గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటేనే కదా జట్టు ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలిగేది. గోల్ సెట్ చేయడంలో ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉందండి. జనరల్గా చాలామంది ఒకేసారి 6 నెలల్లో 6 లక్షలు సంపాదించాలి అని లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టేసుకుంటారు. కానీ అక్కడ ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ముందు పిల్లల స్కూల్ ఫీజు కట్టడం, లేదా ఏదైనా ఈఎంఐ కట్టడం, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేయాలి. ఆ గోల్ని వాళ్ల పర్సనల్ రీజన్కి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మోటివేషన్ ఎలా పెరుగుతుందో చూడండి. ఆ తర్వాతే మెల్లగా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ వైపు అడుగులు వేయించాలి. దీన్ని బట్టి ఒంటరిగా పోరాడే వాళ్లకి, ఒక గ్రూప్ సపోర్ట్ ఉన్నవాళ్లకి ఎంత తేడా ఉంటుందో స్పష్టమవుతుంది. ఒంటరిగా పరుగెడితే ఏమవుతుంది? కొద్ది రోజులకే బోర్ కొట్టేస్తుంది, త్వరగా బర్న్అవుట్ అవుతారు. అదే వారానికొకసారి కలుసుకునే మెంటార్స్, తోటి సభ్యుల నెట్వర్క్ ఉందనుకోండి, వాళ్ల మధ్య నువ్వెలా చేశావ్, నేనెలా చేశాను లాంటి ఒక పాజిటివ్ డిస్కషన్ జరుగుతుంది కదా. ఇది వాళ్లలో ఖచ్చితంగా ఒక కొత్త ఎనర్జీని నింపుతుంది. సెక్షన్ 2 డ్రైవింగ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ. టీంని సరైన ట్రాక్లో పెట్టాం, కానీ ఆ దారిలో వాళ్లు ఎప్పుడూ నిలకడగా ముందుకెళ్లాలంటే ఎలాంటి సిస్టమ్స్ కావాలో ఇక్కడ చూద్దాం. ఏ డీలైనా క్లోజ్ అవ్వాలంటే పక్కా ఫాలోఅప్ ఉండాల్సిందే. ఇక్కడ మనం ఒక మల్టీ ఛానల్ టైమ్ లైన్ తీసుకుంటే, మొదటి రోజు ఒక ఈమెయిల్, మూడవ రోజు డైరెక్ట్ కాల్, 5వ రోజు మళ్లీ ఈమెయిల్, 7వ రోజు లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అవ్వడం. డేటా ఏం చెప్తోందంటే, దాదాపు 67% బిజినెస్ టు బిజినెస్ కస్టమర్లు తమకు తగ్గట్టుగా ఒక పర్సనలైజ్డ్ అవుట్రీచ్ని ఆశిస్తున్నారు. సో ఊరికే మూస పద్ధతిలో ఒకేలా మెసేజ్లు పంపడం కాకుండా, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఇలా విభిన్న ఛానల్స్ ద్వారా క్రమశిక్షణతో ఫాలోఅప్ చేయడం చాలా ముఖ్యం. ఏ పనైనా సరే అది ఒక అలవాటుగా మారాలంటే కనీసం 21 నుండి 25 రోజులు పడుతుందని సైకాలజీ చెప్తుంది కదా. ఉదయాన్నే జిమ్కి వెళ్లడానికి మనం అలారం ఎలా పెట్టుకుంటామో, బిజినెస్లో కూడా డైలీ ప్రోగ్రెస్ ట్రాకర్స్ అలానే వాడాలి. రోజంతా ఏం చేశాం, ఎంతమందితో మాట్లాడాం అనేది ఒక 21 రోజులపాటు క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తే, ఆ తర్వాత అది ఒక అద్భుతమైన ఆటోమేటిక్ అలవాటుగా మారిపోతుంది. ఇంకో విషయం, నిలకడగా ఉండాలంటే అస్సలు ఆగకుండా పరిగెత్తడమని కాదు సుమా. పవర్ ఆఫ్ పాజింగ్ అంటే సరైన సమయంలో విరామం తీసుకోవడం కూడా ఒక పవర్ఫుల్ వ్యూహమే. బండి ఇంజిన్ పాడయ్యే వరకు మనం సర్వీసింగ్ చేయకుండా ఉండలేము కదా. అలాగే టీం మెంబర్స్ పూర్తిగా బర్న్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. ప్రతి 3 నెలలకోసారి వాళ్లకు కావాలని ఒక బ్రేక్ షెడ్యూల్ చెయ్యాలి. అలా బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్లు మైండ్ రీఫ్రెష్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ఫీల్డ్లోకి దిగుతారు. సెక్షన్ 3 ద పవర్ ఆఫ్ మైక్రో అప్రీసియేషన్. ఇది మన పెప్టాక్ ఫేజ్. ఒక టీంలో విన్నింగ్ కల్చర్ ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంటే వాళ్లకు రోజువారీ నైతిక మద్దతు, అలాగే సైకలాజికల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈ మైక్రో అప్రీసియేషన్ అంటే ఏంటో చూద్దాం. తోటివాళ్లకు లేదా టీం మెంబర్స్కి వాళ్ల నైతిక స్థైర్యాన్ని పెంచడానికి మనం రెగ్యులర్గా ఇచ్చే చిన్న చిన్న పర్సనలైజ్డ్ ప్రశంసలన్నమాట. దీనికోసం భారీ అవార్డులే ఇవ్వక్కర్లేదు. చిన్నగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం ద్వారా కూడా ఆ టీం ఎంగేజ్మెంట్ని, మోటివేషన్ని పీక్ లెవెల్స్లో ఉంచవచ్చు. నిజానికి అకాడమిక్ రీసెర్చ్ కూడా ఈ కృతజ్ఞత అనేది సంస్థాగతంగా ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతుందో స్పష్టం చేసింది.
సాధారణంగా మనుషులకు ఎవరైనా తమని గుర్తించాలి, ఆమోదించాలి అనే ఒక ప్రాథమిక కోరిక ఉంటుంది కదా. ఈ చిన్నపాటి అప్రిసియేషన్ ఆ అవసరాన్ని పర్ఫెక్ట్గా తీరుస్తుంది. ఇది వర్క్ పట్ల నిబద్ధతను పెంచడమే కాకుండా ఎంప్లాయీస్ సంస్థను వదిలి వెళ్లే టర్నోవర్ రేట్ని కూడా భారీగా తగ్గిస్తుందని రీసెర్చ్ చెబుతోంది. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అంటారా? చాలా సింపుల్. మీటింగ్స్లో అందరి ముందు చిన్న మాటలతో మెచ్చుకోవటం, వీలైతే చేత్తో రాసిన ఒక చిన్న థ్యాంక్యూ నోట్ ఇవ్వటం, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అభినందించటం, ఇలాంటివి చేయొచ్చు. అలాగే పీర్ టు పీర్ రికగ్నిషన్ని బాగా ప్రోత్సహించాలి. కోచ్లుగా ఈ చిన్న పనులను ఒక రోజువారీ అలవాటుగా మార్చుకుంటే చాలు. టీంలో పరస్పర గౌరవం అనే ఒక అద్భుతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. సెక్షన్ 4 ఓవర్కమింగ్ ఫ్యూర్ ఆఫ్ రిజెక్షన్. ఇప్పుడు లాకర్ రూమ్ నుంచి ఫీల్డ్లోకి దిగాల్సిన టైం. మార్కెట్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో టీంని సిద్ధం చేయాల్సిన అతి ముఖ్యమైన ఫేజ్ ఇది. ఒక ముఖ్యమైన కాల్ చేయాలంటే టీం మెంబర్స్ని అడ్డుకుంటున్న ప్రధాన సైకలాజికల్ బ్యారియర్స్ 3 ఉన్నాయి. మొదటిది నెగటివిటీ బయాస్, అంటే పాజిటివ్ విషయాల కంటే నెగటివ్ విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేయడం. ఇక రెండవది లాస్ అవర్జన్, ఒక కొత్త లీడొస్తే వచ్చే ఆనందం కంటే ఆ లీడెక్కడ పోతుందో అన్న బాధ ఎక్కువగా ఉండటం. మూడవది ది ఆస్ట్రిచ్ ఎఫెక్ట్, నెగటివ్ ఫీడ్బ్యాక్ని ఫేస్ చేయలేక ఉష్ట్రపక్షిలా ప్రాబ్లంని చూసి చూడనట్టు వదిలేయడం. టీం ఈ అడ్డంకులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ అడ్డంకులను ఛేదించాలంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలోని ఏబీసీ మోడల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ అంటే యాక్టివేటింగ్ ఈవెంట్స్, అంటే ఒక సంఘటన జరగడం, ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్షన్. బి అంటే బిలీఫ్స్, ఆ సంఘటన ఎందుకు జరిగిందో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం. ఇక సి అంటే కాన్సిక్వెన్సెస్, ఆ నమ్మకం వల్ల కొన్ని భావోద్వేగాలు బయటపడటం. రిజెక్షన్ని ఎమోషనల్గా తీసుకోకుండా కేవలం ఒక ఆబ్జెక్టివ్ సంఘటనగా మాత్రమే చూడటం నేర్పించాలి. అప్పుడే లీడర్స్గా మనం టీంకి నిజమైన అండగా నిలిచినట్లు. ఇక చివరిగా సెక్షన్ 5 హ్యాండ్లింగ్ కామన్ బిజినెస్ అబ్జెక్షన్స్. ఫీల్డ్లో ఎదురయ్యే ప్రశ్నలను, అబ్జెక్షన్స్ని ఎలా డిఫెండ్ చెయ్యాలి, ఎలా ఆన్సర్ చెయ్యాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక కఠినమైన వాస్తవం మాట్లాడుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో కేవలం 5% మాత్రమే ఉంటోందని కొన్ని సోర్సెస్ వివరిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ సరైన నాలెడ్జ్ లేకపోవడం, అబ్జెక్షన్స్ని ఎలా డీల్ చేయాలో తెలియకపోవడమే. ఆ 5% సక్సెస్ఫుల్ జాబితాలో ఒక విన్నింగ్ టీం ఉండాలంటే ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎంత పక్కాగా ఉండాలో అర్థం చేసుకోండి. అందుకే టీంలో ఒక ముఖ్యమైన మైండ్సెట్ మార్పు తీసుకురావాలి. ఎవరైనా కస్టమర్ నో చెప్పినప్పుడు దాన్ని వెంటనే ఒక పర్సనల్ అటాక్ లాగా తీసుకోకూడదు. దానికి బదులుగా ఆ నోని కేవలం సబ్జెక్ట్ పట్ల వాళ్లకున్న ఒక గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్, అంటే ఒక అవగాహన లేమిగా మాత్రమే చూడాలి. వాళ్లకు మనం చెప్పేది ఇంకా సరిగ్గా అర్థం కాలేదనే ఒక సిగ్నల్ అది. మనం ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే ఆ నో కాస్త ఆటోమేటిక్గా యస్గా మారే ఛాన్స్ చాలా ఉంది. ఫీల్డ్లో చాలా కామన్గా వచ్చే కొన్ని అబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఎవరైనా నా దగ్గర డబ్బు లేదు అన్నారనుకోండి, వారికే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుందో చూపించి అర్జెన్సీ క్రియేట్ చేయాలి. నేను ఇంట్లో వాళ్ళని అడగాలి అన్నప్పుడు, అయితే సరే ఇద్దరికి కలిపి ఒకేసారి ప్రెజెంట్ చేద్దామని ప్లాన్ చేయాలి. ఇది అసలు లీగలా కాదా అని అడిగితే పెద్ద పెద్ద బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ చైన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇది 100% లీగల్ అని క్లారిటీ ఇవ్వాలి. ఇవి కేవలం ఆర్గ్యుమెంట్స్ కావండి, ఇవన్నీ ప్రొడక్టివ్ కన్వర్సేషన్స్. నాతో మాట్లాడటానికి ఇష్టపడని వారికే నేను కాల్ చేస్తాను. వినటానికే ఎంతో పవర్ఫుల్గా ఉంది కదూ. ఒక సేల్స్ ప్రొఫెషనల్ చేసే పనిలో ఎంతటి తెగువ, ఎంతటి ధైర్యం దాగి ఉందో ఈ ఒక్క మాట చెప్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎదురుదెబ్బలు తగిలినా పట్టు వదలకుండా ముందుకు సాగడమే ఒక రియల్ ప్రొఫెషనల్ లక్షణం. టీం మెంబర్స్ డీమోటివేట్ అయిన ప్రతిసారీ ఈ కోట్ని వాళ్ళకి గుర్తుచేయండి. వాళ్లలో తెలియని ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, ఇవన్నీ తెలుసుకున్నాక తదుపరి టీం మీటింగ్ని కోచ్లు ఈ ప్లేబుక్ ఉపయోగించి ఎలా ప్లాన్ చేయబోతున్నారో, గోల్స్ సెట్ చేయడం దగ్గర్నుండి ఆబ్జెక్షన్స్ ఫేస్ చేసే వరకు మనం మాట్లాడుకున్న ఈ వ్యూహాలను ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒక అన్స్టాపబుల్ పవర్ హౌస్ టీంనే నిర్మిద్దాం. ఈ విశ్లేషణలోని ప్రతి పాయింట్ని ఫీల్డ్లో ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.